అక్క నీకేమైనా కావాలా అక్క? అరే వినుతో కబురు పంపితే నేనే అక్కడికి వచ్చేదాన్ని కదా. నేను అడక్క ముందే నీ అంతటా నువ్వే తీసుకొచ్చేస్తే బాగుండేది. కానీ ప్రతిసారి నేనే నీకు గుర్తు చేయాలి కదా వత్సలా. అక్క ఏమంటున్నావు? అర్థం కాలేదా? అర్థం కాలేదు. నిజంగానే అర్థం కాలేదా? అవును, నిజంగానే అర్థం కాలేదు. అయితే చెప్తాను. అదేమిటంటే పూజా కార్యక్రమం అయిపోయింది. అందరూ వెళ్ళిపోగానే ఆభరణాలు తీసుకొచ్చి నాకివ్వాల్సిన బాధ్యత నీది, అవునా? ఇప్పుడు అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? ఏమిటి? అది అక్క 4 రోజులు ఒంటి మీద వేసుకుందాం. అక్క ఇవి నా నగలే కదా, నా దగ్గర ఉంటే తప్పేముంది? నీ దగ్గర ఉంచుకుంటావా? నీ కోరిక సబబే, ఆభరణాలు నీవే. కాని వాటిని జాగ్రత్తగా కాపాడుకోగలవా? నీ వల్ల కాదు. ఎందుకంటే నీ మొగుడు పెద్ద జోదగాడు. 4 రోజులెందుకు? నీ నగల్ని నువ్వే శాశ్వతంగా ఉంచుకోవచ్చు. నీ భర్త అమ్మడని హామీ ఇస్తావా? 4 రోజులు కాదు. ఆభరణాలు నీ దగ్గరుంటే వాటిని 4 గంటలు కూడా నీ ఒంటి మీద ఉండనివ్వడు మీ ఆయన. ఇవ్వు, ఆ నగలెల్లా ఇవ్వు. తీసుకో. నా బంగారు బుట్టల కోసం వెతుకుతోంది బ్రహ్మ రాక్షసి. అవి తీసుకునేదాకా నిద్ర పట్టదనుకుంటాను. నిన్న నీ చెవులకు పెట్టుకున్న బంగారు బుట్టలు కూడా ఇందులో ఉన్నాయా? బుట్టలా? అవి పాతవే, కొత్తవి కాదు. నేను నీలా తెలివి తక్కువ దాన్ని కాదు వత్సల. నిన్న నువ్వు చెవులకు పెట్టుకున్న బంగారు బుట్టల్ని నేను చూశాను. సక్కు కూడా చాలా బాగున్నాయి అంది కదా. మీ చెవులకున్న బుట్టలు బాగున్నాయి, కొత్తవి కొన్నారా? మీరు అవి పెట్టుకుంటే ఎంతో అందంగా ఉన్నారు. ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించుకో. త్వరగా తీసిపో. అక్క, ఆ బుట్టల్ని నా భర్త ప్రేమగా నా కోసం కొనుక్కొచ్చారక్క. వీటిని నేను ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటాను. అలాగా? మీ ఆయన గారు జోదం ఆడడానికి ఇంట్లో నుంచి 4 నగలు కాజేశాడు. ఆ 4 నగల్ని నువ్వు తీసుకొచ్చేస్తావా నాకు? అక్క, నాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? 4 ఎలాగూ తిరిగివ్వలేను, కనీసం 1 ఇస్తాను అని అనుకో. అర్థమైందా? త్వరగా తీసుకొచ్చివ్వు. ఇవ్వు. ప్రతి చిన్న విషయంలోనూ ఈవిడ పెత్తనం ఎక్కువైపోతోంది. అన్నీ తనకే కావాలి. డబ్బు తన దగ్గరే ఉండాలి, నగలు తన దగ్గరే ఉండాలి. భోషాణంలో దాచిపెట్టుకుని రాత్రి పగలు నాగినిలా కాపలా కాస్తోంది. అసలు దీనంతటికి కారణం ఆ సక్కుబాయ్. దానివల్ల ఇలా జరిగింది. నేను ఆ సక్కుని వదిలిపెట్టను, అంతు చూస్తాను. ఆవిక్షితస్య కామప్రే విశ్వే దేవాః సభాసదైతి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మీరిక్కడ చాలా నిరాడంబరంగా పూజ చేసుకుంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నావే? ఏం లేదు పెద్దమ్మా, సక్కు అత్తగారింట్లో ఎందుకు విరుద్ధంగా ఉంది. నేను వ్రతానికి వెళ్ళాను కదా, అందరూ పట్టుచీరలు కట్టుకున్నారు, నగలు వేసుకున్నారు, అదిరిపోయింది. వాళ్ళు గొప్పింటి వాళ్ళనే మంగళగౌరి వ్రతానికి ఆహ్వానించారు.
మీలాంటి సామాన్యుల్ని పిలవలేదు. నిజం చెప్తున్నాను మా, గౌరీ పూజ చాలా ఘనంగా జరిగింది. అసలు మా రమాపిని ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా చక్కగా సంప్రదాయబద్ధంగా చేస్తారు మా. అలాగా? ఆవిడ ఆచారాలు సంప్రదాయాల గురించి నాకు బాగా తెలుసు. గణపతి ముందు నిలబడి చెప్తున్నాను, నా మనవరాల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నేనేదేనంటే నువ్వు వాళ్ళకి చెప్తావు, అందుకే ఊరుకుంటున్నాను. వదినా, ముందేది చెప్పండి. సకుని చూసారా ఎలా ఉంది? సంతోషంగా ఆడుకుందా? అందరితో ఆడుకుంది. అంటే తనే కదా వ్రతం చేసుకుంది. మీకోటి చెప్పనా, మా రామాపిన్ని ఉన్న చోట ఆవిడ తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. అక్కడ ఎంతమంది ఉన్నా అందరూ ఆవిడ ముందు దిగదుడిపే. సక్కు ఆడుకుందని ఎందుకు అడిగిందంటే, సక్కు ఆడుకుందంటే సంతోషంగా ఉందని అర్థం. తను సంతోషంగా ఎందుకుండదు? తన పుట్టింట్లో అయితే సంవత్సరం అంతా కరువులోనే ఉండాలి. విందులు వినోదాలు ఆర్భాటాలు ఉండవు. అందుకే సక్కు అక్కడ ఆనందంగా గడుపుతోంది. సంతోషంగా ఉందని అడుగుతారేంటి? నీతో ప్రేమగా మాట్లాడతాను, ఆప్యాయంగా పలకరిస్తాను. అందుకు బాగానే బుద్ధి చెప్పావు సక్కు. ఏమైంది చిన్నత్త గారు? నాకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా? అక్కడ మీ అత్తగారు, ఆడబడుచు నిన్ను వందలాది ప్రశ్నలు అడుగుతారు. నోరు విప్పు అంటారు. అప్పుడు మాట్లాడకుండా నోరు మూసుకుని ఉంటావు. అనవసరమైన సమయంలో మాత్రం నోరు తెరుస్తావు. నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడతావు. ఏమైంది అత్తయ్య? నేను మీతో ఏమైనా తప్పుగా మాట్లాడానా? అవును, మాట్లాడావు. నువ్వు తప్పుగానే మాట్లాడావు. ఒప్పుకోవే, వ్రతం అవ్వగానే నువ్వు నాతో మాట్లాడావు కదా. చిన్నత్తయ్య గారు, నీ చెవులకున్న బుట్టలు చాలా బాగున్నాయి. నిజంగానే మీరు చాలా అందంగా కనిపించారు. నేను మనస్ఫూర్తిగా చెప్పాను అత్తయ్య గారు. నేను నిన్ను అడిగానా? నిన్ను పొగడమని అడిగానా? నేను నిన్ను అడిగానా? చెప్పు. ఏం మాయరోగం వచ్చిందే? అక్క ముందు నా చెవి కమ్మల గురించి మాట్లాడావు. నేను ఇవ్వను అంటున్నా ఆవిడొచ్చి లాక్కెళ్ళిపోయింది. నీకు అసలు బుద్ధి లేదే. మీ అమ్మా నాన్నలు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా? నిన్ను కాదే, మీ అమ్మననాలి. గారాబం చేసి నిన్ను నెత్తినెక్కించుకుంది. రోజు నిన్నక్కడ పొగుడుతారటగా. మీ అత్తయ్య గారు నాకు చెప్పిందిలే. మీ ఇంట్లో రోజు నీకు పూజ చేసి మంగళహారతి ఇస్తారట కదా. ఆచారాలు సంప్రదాయాలు నేర్పించలేదు. చెడగొట్టారు. ఇంట్లో 24 గంటల అమ్మ నాన్నలు పొగుడుతుంటే నీలాగా మొండిగా తయారవుతారు. అయ్యో చిన్నత్తయ్య గారు, ఇప్పుడు మీరెందుకు మా అమ్మ నాన్నల్ని అన్నన్ని మాటలు అన్నారు? నిజంగానే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మీరు నన్ను తిట్టండి, కానీ మా అమ్మ నాన్నల్ని తిట్టకండి. నేను వాళ్ళని అలాగే తిడతాను. నాకు ఎదురు మాట్లాడతావా నువ్వు? నీ మీద చాలా కోపంగా ఉన్నాను. నీ వల్ల నా భర్త నాకిచ్చిన కమ్మల్ని ఆవిడ లాక్కుంది. సఖు, నీకు నా విశ్వరూపం చూపిస్తాను. వెళ్ళు, అక్కడ బియ్యం పప్పు ఉన్నాయి, తిరగల్లో పోసి విసిరో. నంగనాచులా ఏడుస్తావేంటి? వెళ్ళిక్కడి నుంచే.